హాయ్ అండి, వెల్కమ్ టు డిజీ లోన్స్. ఈరోజు మనతో ఉన్నారు మోహన్ గారు. హాయ్ సార్ మోహన్ గారు. హలో. మీరు ప్రెసెంట్ ఏ బ్యాంక్ హ్యాండిల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ప్రజెంట్ నేను పూనావాలా పిన్కార్ప్ హ్యాండిల్ చేస్తున్నాను సార్. ఓకే. సో అంటే మనకి అది ఎట్లా ఉంటుంది సార్? అది పాలసీ ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ అంతా మనకు డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది సార్. ఓకే. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు కస్టమర్కి అయితే. ఓకే. సో బయట దొరికే బ్యాంక్స్ కంటే మనలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో కస్టమర్ వన్స్ వచ్చారు అంటే మనకు ఎప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేయగలరు, అలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఎట్లా ఉంటుంది పాలసీ, పాలసీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ మన? సో ప్రాసెస్ వచ్చేసి మనకు టోటల్ డిజిటలే అండి. ఓకే. అండ్ ట్యాట్ విషయానికి వచ్చేస్తే మనకు 4 వర్కింగ్ డేస్లో మనకు మ్యాక్సిమం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి కస్టమర్కి మనకు బయట దొరికే బ్యాంక్స్లో కంటే ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లోన్ అమౌంట్, ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి టెన్యూర్ ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటు మనకు ఫైర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది. అన్ని బ్యాంక్స్లో పోల్చుకుంటే ఫైర్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అవి కాకుండా మనకు క్లోజింగ్ ఛార్జెస్, సో బయట కస్టమర్ క్లోజింగ్కి వెళ్ళారనుకోండి, ఛార్జెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బ్యాంక్స్ చాలా ఛార్జెస్ వేస్తున్నారు. ఓకే. సో అలాంటివి కూడా ఇక్కడ మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. మీరు ఫండింగ్ అమౌంట్ బెనిఫిట్ అన్నారు, మనకి ఫండింగ్ అమౌంట్ ఎట్లా ఉంటుంది సార్ మనకి? సో మన దాంట్లో వచ్చేసి మాక్సిమం ఫండింగ్ వచ్చేసి 50 lakhs వరకు ఇస్తారండి. ఓకే. అంటే ఎట్లాంటి వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు సార్ మీరు? మనం వచ్చేసి ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్కే ఇస్తారండి. ఓకే. అంటే అన్లిస్టెడ్ కంపెనీస్ కానీ అన్లిస్టెడ్కి చేయరు, డిడక్షన్స్ లేని వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తారు కూడా చేయలేము. ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్ ఉండి పిఎఫ్ మ్యాండేటరీ ఉంటుంది మనకు. పిఎఫ్ మ్యాండేటరీ ఉండాలి. సో బట్ మన లిస్టింగ్లో కూడా మనకు క్యాట్ ఏ, క్యాట్ బి, గవర్నమెంట్ అండ్ క్యాట్ సి, క్యాట్ డి ఈ వరకు ఉంటుంది లిస్టింగ్ అనేది. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కవర్ అయిపోతాయి. ఓకే. సో బయట క్యాట్ సి ఉన్నా కానీ మనకు క్యాట్ బిలో కిందికి అలా వచ్చేస్తాయి. సో అందులో కవర్ చేసి వేసుకుంటారు. కస్టమర్ మీ దగ్గరికి లోన్ కోసం వస్తే మీరు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి సార్ దీంట్లో? సో చెప్పాను కదా, ఒకటి వచ్చేసి లోన్ అమౌంట్ అండి 50 lakhs వరకు ఇవ్వగలము. అండ్ బయట పోల్చుకుంటే రేట్ వచ్చేసి మనకు తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ 11.5 నుంచి వెళ్ళి సో 15 to 16 వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ అండి. అందులో కూడా ఏంటి అంటే కస్టమర్ క్రెడిట్ కార్డ్, ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్స్ బీటీ చేసుకున్నారనుకోండి, సో యాప్ లోన్స్ బీటీ చేసుకున్నారనుకోండి, సో దాన్ని బట్టి ఉంటుంది. లేదు ఓన్లీ ఫ్రెష్ ఎలిజిబిలిటీ అండ్ పిఎల్ ఓన్లీ పర్సనల్ లోన్స్ ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో అవి బీటీ చేసుకుందాం అనుకోండి, మనకు కస్టమర్కి 12.5 లోనే చేపించవచ్చు రేట్. సో రేటు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు బీటీస్ అన్నారు కదా, బీటీస్ ఎన్ని వరకు బీటీస్ చేస్తారు, ఏమేమి బీటీస్ చేస్తారు? మనం మాక్సిమం వచ్చేసి 8 బీటీస్ చేస్తామండి. 8 బీటీస్. అందులో మాక్సిమం వచ్చేసి యాప్ లోన్స్ 3 చేయొచ్చు, ఓకే, క్రెడిట్ కార్డ్స్ 4 వరకు చేయొచ్చు, అండ్ పర్సనల్ లోన్స్ 5 వరకు చేయొచ్చు. సో టోటల్ కలుపుకొని 8 బీటీస్ చేయగలం మనం. 8 బీటీస్ వరకు చేయొచ్చు. సో 8 బీటీస్ చేసి మనం సింగిల్ ఈఎంఐ చేసుకోవచ్చు. ఓకే. బయట ఎక్కడ ఏదైతే మనకు యాప్ లోన్స్ తీసుకున్నారో ఈవెన్ సింగిల్ ఈఎంఐ అయినా సరే మనం వాటిని క్లోజ్ చేయించగలం. ఓకే. సో ఇది ఒకటి బెనిఫిట్ ఇంకా కస్టమర్కి. ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఏంటంటే యాప్ లోన్స్ రీసెంట్ తీసుకున్నారు అంటే పర్సనల్ లోన్స్ ప్రాసెస్ చేయరు అసలు. ఓకే. సో వాళ్ళకి సింగిల్ ఈఎంఐ ఫస్ట్ ఈఎంఐ కట్ అయింది అనుకుంటే మనం క్లోజ్ చేయించేసి మనం ట్రాన్స్ఫర్ చేసి. అంటే ఇప్పుడు మీకు దాన్ని బీటీ పెట్టుకోవడానికి సింగిల్ అంటే ఎట్లా ఉంటుంది సార్? మీకు బీటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు? బీటీ మనం ఫస్ట్ కస్టమర్ బీటీ చేశారు అంటే ఫండింగ్ అమౌంట్ అనేది అది ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో యాప్ లోన్స్లో దాన్ని మనం నెఫ్ట్ చేస్తాము కస్టమర్కి. ఓకే. సో ఆ నెఫ్ట్ చేసిన అమౌంట్ని కస్టమర్ పే చేసుకొని ఏదైతే సర్టెన్ యాప్ లోన్ ఉందో దానికి పే చేసుకొని పేమెంట్ చేసినట్టు మనకు రిసిప్ట్ చూపించాల్సి ఉంటుంది. ఓకే. సో అప్పుడు దాన్ని మనం క్లోజింగ్ ప్రూఫ్ కింద తీసేసుకొని మన ఎలిజిబిలిటీలో యాడ్ చేసుకొని మనం మన లోన్ కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ దీనికి జియో లిమిట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి సార్ మన దాంట్లో? జియో లిమిట్స్ అనేది అయితే 100% ఉందండి. పాన్ ఇండియా మొత్తంలో మనము ఉన్నాము. ఓకే. సో మన బ్రాంచ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 80 kilometers వరకు చేస్తాము. ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ పర్టికులర్గా ఎక్కడైతే మనకు పూనావాలా బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నుంచి మనం 80 kilometers వరకు చేస్తాం. సో ఇది ఓన్లీ మెట్రో సిటీస్ వరకే చేస్తారా లేకపోతే మేజర్ సిటీస్ చేస్తాము, నాన్ మెట్రో సిటీస్ చేస్తాము, డిస్ట్రిక్ట్ వైజ్ లో కూడా చేస్తాము. సో మన బ్రాంచ్ ఉంది అంటే ఎక్కడికైనా చేయవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుందండి. ఓకే. సో మేజర్ బిజినెస్ వచ్చేసి మనకు మెట్రో సిటీస్ ఎక్కువ ఉంది. మన దాంట్లో ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ డిడక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి మన దాంట్లో? ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుందండి. ఓకే. ఎంతవరకు ప్రాసెసింగ్ ఫీ అనేది 1 to 2 మధ్యలోనే ఉంటుంది. ఓకే. సో బయట ఎన్బిఎఫ్సిస్ తో పోల్చుకుంటే మనది ఇక్కడ బెటరే ఉంటుంది. ఓకే. సో అండ్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కస్టమర్ లోన్ అమౌంట్ బల్క్ అమౌంట్ కాబట్టి సో సెక్యూరిటీ కోసం మనము కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది యాడ్ చేస్తాము.
ఇన్సూరెన్స్‌కి మనకి కోఅప్లికెంట్ లాంటిది గానీ అట్లాగా వాళ్ళ ఏజ్ ఏమన్నా చూస్తారా? కోఅప్లికెంట్ ఏమి తీసుకోరు సార్, జస్ట్ నామినీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే. ఎగ్జాంపుల్ కస్టమర్కి సడన్గా ఏమైనా అయిందంటే మనకు నామినీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఓకే. సో నామినీ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటాం మనం. ఓకే సార్. మన దాంట్లో ఇప్పుడు కస్టమర్ లోన్ తీసుకుంటాడు. ఓకే. సడన్‌గా కస్టమర్‌కి ఏదో ఎమర్జెన్సీ వచ్చో ఎట్లనో లేకపోతే కస్టమర్‌కి ఈఎంఐ పే చేయలేక కస్టమర్ లోన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటాడు. ఓకే. అట్లాంటి వాటికి ఫోర్ క్లోజింగ్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? పార్షియల్ పేమెంట్ చేసుకోవచ్చా కస్టమర్? యా ఉన్నాయండి. మనకు వచ్చేసి లాకింగ్ పీరియడ్ వచ్చేసి మినిమం అయితే 6 మంత్స్ ఉంటుంది సార్. ఓకే. 6 మంత్స్ తర్వాత ఇన్ కేస్ కస్టమర్కి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ దేనివల్లనో కస్టమర్ లోన్ క్లోజింగ్కి వచ్చారనుకోండి, ఓకే. సో ఓన్ ఫండ్స్ ఉన్నాయి కస్టమర్ దగ్గర, క్లోజింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, ఓకే. మనం అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి. ఓకే. సో నిల్ ఛార్జెస్ తోటే మనం లోన్ క్లోజ్ చేయించేసుకోవచ్చు. ఓకే. సో దాంతోపాటు కస్టమర్కి పార్షియల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కస్టమర్స్కి ఏంటి అంటే అదర్ ఇన్కమ్ ఏమైనా ఉండి ఇన్కమ్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఒకవేళ పార్షియల్ పేమెంట్ చేసుకోవాలి అనుకున్నా సరే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎంత అమౌంట్ అయినా కస్టమర్ పే చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా ఆల్సో కస్టమర్కి ఒక బెనిఫిట్ అన్నది. మీరు మాక్సిమం టెన్యూర్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు సార్ మీ దాంట్లో? మాక్సిమం టెన్యూర్ వచ్చేసి మనకు 84 మంత్స్ వస్తుంది సార్. 84 మంత్స్. బయట ఉన్న బ్యాంక్లో 5 ఇయర్స్, Mostly 6 7 years ఇస్తారు. వరకు సో 7 ఇయర్స్ ఇవ్వగలం మనం. ఓకే. అది కూడా మనకు అదొక లిస్టింగ్ benefit. కంపెనీస్ ఉండాలి. అది క్యాట్ ఏ క్యాట్ బి గవర్నమెంట్ కంపెనీస్ మాత్రం 84 మ్యాక్స్ మంత్స్. ఫైర్ ఎంత చేశారు సార్ మన దాంట్లో? ఫైర్ వచ్చేసి మనకు 50 నుంచి స్టార్టింగ్ ఉందండి. ఓకే. సో 80% వరకు ఉంది. అంటే ఎట్లాంటి వాళ్ళకి ఫైర్ క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? శాలరీని బట్టి క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేట్ చేస్తారా? 80% అనేది సూపర్ క్యాట్ ఏ కంపెనీస్ వీళ్ళకి వచ్చేసి శాలరీ మనకు 2 lakhs నుంచి ఎబోవ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మనము 80% వరకు ఫైర్ ఇవ్వచ్చు. ఓకే. సో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వచ్చు. ఓకే. అంటే మీరు మేజర్గా ఎట్లాంటి ప్రొఫైల్స్ చేస్తారు మీరు? గవర్నమెంట్ ప్రొఫైల్స్ లాంటివి, అందులో డెసిగ్నేషన్స్ కానీ కొన్ని బ్యాంక్స్ డెసిగ్నేషన్స్ కూడా చేయడానికి వెనకాడతాయి. డెసిగ్నేషన్స్లో చూస్తే గవర్నమెంట్లో మనకు క్లాస్ 4ని అయితే ఎంకరేజ్ చేయరండి. ఓకే. సో ఓన్లీ నార్మల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫైల్స్ మాత్రమే చేస్తారు. క్లాస్ 4 ఒకటి ఓకే. తీసేస్తారు, చేయలేము అది. ఓకే. పోలీస్ ప్రొఫైల్ కూడా చేయము, అండ్ జ్యుడిషియల్ కూడా సంబంధించిన వాళ్ళకి కూడా మనం ప్రాసెస్ చేయలేము. లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే మీ బ్యాంక్లోనే తీసుకోవాలనే దానికి బెనిఫిట్స్, సజెషన్స్ ఏమైనా ఒక 2 మాటలో చెప్పగలుగుతారా? బెనిఫిట్స్కి వచ్చేసి చెప్పాను ఆల్రెడీ. ట్యాట్, లోన్ అమౌంట్, ప్రీ క్లోజింగ్ ఛార్జెస్, టెన్యూర్, ఓకే, అండ్ సింగిల్ ఈఎంఐ. సో అన్ని లోన్స్ ఒకటే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కస్టమర్కి బర్డెన్ ఉండదు, ఒకటే ఈఎంఐ ఉంటుంది. ఓకే. ఈఎంఐ మిస్ అవుతున్న అన్న బాధ ఉండదు. ఓకే. సో బెస్ట్ అంటే పూనావాలా అని చెప్పొచ్చు. ఓకే సార్ మోహన్ గారు, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.